తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడే దేవుని స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8-11 వరకు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపై ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునికి ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వారికి అధిక బలం కలగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇక్కడ హన్న దేవుణ్ణి బహుగా స్తుతిస్తుంది. దరిద్రుల్ని అధికారులతో కూర్చోబెడుతూ మహిమగల సింహాసనం ఇస్తానంటున్నారు. ఇప్పుడు ఆయన ఉన్నారు, అబ్రహాం లింకన్ అని. అసలు వీధి దీపాల దగ్గర చదివారు. అంటే దారిద్ర్యంలో పుట్టడం. కానీ ఆయన ఆ అమెరికా దేశానికే ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ప్రధానమంత్రి. మహిమగల సింహాసనంపై ఆయన్ని దేవుడు కూర్చుండబెట్టారు అనమాట. కనుక దరిద్రుల్ని, పెంటకుప్పల్లో ఉన్నవారిని పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. భూమి యొక్క స్తంభములు, భూమికి పునాదులు వేసిన వాడు ఆయనే. మనం చూస్తే ఆ భూమి ఒక గ్రహంలా కనపడదు, దాని పునాదులు ఏం కనపడదు. కానీ దాని పునాదులు, స్తంభములు నిలిపిన వాడు ఆయనే. ఆ భూమి మీద, లోకాన్ని భూమి మీద ఆయన నిలిపి ఉన్నారు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా, అంటే తప్పటడుగేయకుండా కాపాడదానంటున్నారు దేవుడు. దుర్మార్గులు అయితే అంధకార ప్రదేశాల్లో నివసిస్తారంట. దుర్మార్గులు బలము చేత ఎవడు జయం పొందడు. బలం ఉంది కదా అని విర్రవీగితే బలం చేత జయం పొందడు. నేను ఒకసారి చూశాను. ఒకటే చాలా బలంతో బరువులు మోస్తున్నాడని తన్ని ఒక పైల్మాన్ అంటారు కదా, దాంట్లో పెట్టారు వాళ్ళ మేనమామ. కొన్నాళ్ళకి పైల్మాన్గా అతడు మంచిగా పేరు పొందుకున్నాడు. కొన్నాళ్ళకి ఆ కాలు మీద పుండు రావటం, కాలు తీసేయటం, అంటే బలం ఏమైపోయింది, ఒక చిన్న పుండు పుట్టడంతో బలం అంతా వ్యర్థమైంది. కనుక బలం చేత ఎవడూ జయమునందడు. దేవుడే మనకు జయం ఇవ్వాలి. మనం బలహీనమైనా మనకు జయమిచ్చి ఈ లోకంలో ఉంచారంటే దేవుడి కృపే తప్ప మన బలం కాదు, మన ఘనత కాదు, దేవుడిదే సమస్తం. యెహోవాతో వాదించేవారు నాశనం అవుదురు. దేవునితో ఎవరైనా వాదిస్తే వాళ్ళు నాశనం అవుదురు. పరమండలంలో నుండి ఆయన వారిపై ఉరులు కురిపిస్తున్నారని, గర్జిస్తున్నాడంట సింహం వల్ల. ఆయన దుర్మార్గుల మీద ఆయన గర్జిస్తున్నారు. లోకపు సరిహద్దుల్లో నుండి వారికి తీర్పు తీరుస్తానన్నారు. తాను నియమించిన రాజుకి అధిక బలం ఇస్తానంటున్నారు. తాను అభిషేకించిన వారికి కూడా ఆయన అధిక బలం ఇస్తారు.